వెల్కమ్ టు బ్రావెక్స్ గ్లోబల్. ఈరోజు మనం ఈవినింగ్ సెషన్లో బిట్ కాయిన్, ఇథీరియం అండ్ XAUUSD అదే గోల్డ్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం బిట్ కాయిన్ చూద్దాం. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేను ఈ వీడియో నేను రికార్డ్ చేసే టైంకి 67,829 రేంజ్లో ట్రేడ్ అవుతుంది బిట్ కాయిన్. ఇది మనం 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్ చూస్తున్నాము బిట్ కాయిన్ది. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో కనుక మనము సపోర్ట్ కనుక తీసుకున్నట్టయితే 67,250 ఈ జోన్లో ఒక మేజర్ సపోర్ట్ అయితే 1 అవర్ టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది. అదే మనం 15 మినిట్స్లో ఇప్పుడు కన్వర్ట్ చేసి 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూద్దాము దీనికి సపోర్ట్ ఎక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈవెన్ ఇన్ 15 minutes ఆల్సో ద సపోర్ట్ ఈజ్ అట్ 67,250. ఈ జోన్లో ఒక మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది బిట్ కాయిన్కి. అదే ఇక రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఇప్పుడు మళ్ళీ 1 అవర్ టైం ఫ్రేమ్కి వద్దాము. 1 అవర్ టైం ఫ్రేమ్కి వచ్చి చూద్దాం. ఇక్కడ చూడండి, 67,000 దగ్గర నుంచి ఆల్మోస్ట్ మార్కెట్ ఈ ఏరియాలో ఆల్మోస్ట్ ఒక 68,300 దగ్గర మళ్ళీ ఒక మేజర్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. ఈ 68,300 అనేది చాలా డేస్ నుంచి ఒక మేజర్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది మార్కెట్కి. అది అప్ సైడ్ వెళ్ళడానికి చూస్తే అదొక రెసిస్టెన్స్ లాగా, పైకి వెళ్ళి డౌన్ సైడ్ వస్తే సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది ఈ 68,300 లెవెల్ ఫర్ బిట్ కాయిన్. సో ఈ లెవెల్ కనుక మార్కెట్ బ్రేక్ చేసి కనుక మనకు ఒక 5 minutes క్యాండిల్లో కానీ 15 minutes టైం ఫ్రేమ్లో కానీ మనకు ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కనుక మనకి కనిపిస్తే మనకు ఆ కన్ఫర్మేషన్ క్యాండిల్ బేసిస్ మీద మనం అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఇన్ బిట్ కాయిన్. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి జస్ట్ క్విక్ రివైజ్ అది చేసుకుందాము. బిట్ కాయిన్ సపోర్ట్ వచ్చేసి 67,250 దగ్గర ఉంది. రెసిస్టెన్స్ వచ్చేసి 68,330 ఆ రేంజ్లో ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ ట్రేడింగ్, ఎస్పెషల్లీ ఇన్ ద ఈవినింగ్ సెషన్ అండి, బికాజ్ మార్కెట్స్ చాలా వాలటైల్గా మూవ్ అవుతాయి. సో ఇంకోటి ఏంటంటే ఒక సైడ్ డైరెక్షన్ కనుక ఈవినింగ్ సెషన్లో బిట్ కాయిన్ కనుక తీసుకుంటే మ్యాక్సిమం అదే సైడ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈవినింగ్ వచ్చే ఎనీ సార్ట్ ఆఫ్ న్యూస్ ఇన్ ద US మార్కెట్ విల్ హ్యావ్ మేజర్ ఇంపాక్ట్ ఇన్ బిట్ కాయిన్ ఆర్ ఎనీ క్రిప్టో కరెన్సీలో ఈవినింగ్ US మార్కెట్లో వచ్చే అప్డేట్స్ కానీ న్యూస్ కానీ చాలా మేజర్ రోల్ ప్లేస్ చేస్తాయి. సో వీ హ్యావ్ టు బీ మనం న్యూస్ని కూడా ఒక కంట కనిపెడుతూనే ఉండాలి, ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ ఏ ట్రేడర్ హూ ఆర్ ట్రేడింగ్ ఇన్ క్రిప్టో కరెన్సీస్ లైక్ బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ ఎనీ సార్ట్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ. సో ఇప్పుడు మనం ఇథీరియంలో చూద్దాం. ఇథీరియం రైట్ నౌ ఇప్పుడు 1968 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇథీరియం. సో మనం లాస్ట్ 1 week నుంచి డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం దట్ 2000 ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ మేజర్ రెసిస్టెన్స్ ఫర్ ఇథీరియం. సో ఈరోజు కూడా అదే ట్రెండ్ కొనసాగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. 2000 దగ్గర కనుక మార్కెట్ వచ్చి మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ ఐదర్ అప్ సైడ్ బ్రేక్అవుట్ కానీ లేదా అక్కడ నుంచి రిజెక్షన్ కానీ కనిపిస్తే మనము బేస్డ్ ఆన్ దట్ వీ క్యాన్ ట్రేడ్ ఇథీరియం. సో సపోర్ట్ అంటారా, ఇదిగోండి 1940. ఇక్కడ చూడండి 1 అవర్, ఈవెన్ ఇన్ 1 అవర్, ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్. ఈ 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్లో కూడా ఈ 1940 ఈ జోన్లో వచ్చేసి మార్కెట్ చాలా ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది ఇథీరియంకి. ఇక్కడ చూడండి, ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. ఈ జోన్ నుంచి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ డైరెక్షన్ తీసుకుంది. సో అగైన్ ఈ 1940 అన్న ఈ జోన్ అన్నది ఒక మేజర్ సపోర్ట్ ఫర్ టుడేస్ సెషన్ ఇన్ ఇథీరియం. సో అప్ సైడ్ వచ్చేసి 2000. సో మనం ఒక ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే వీ హ్యావ్ టు బి వెరీ పేషెంట్ అండి, ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ ట్రేడింగ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్, పేషెన్స్ ఈజ్ ద కీ. మనము రెసిస్టెన్స్ సపోర్ట్ దగ్గర మనకి క్లియర్ కన్ఫర్మేషన్ క్యాండిల్స్ కానీ మనకి ప్రైస్ యాక్షన్ కానీ సపోర్ట్ చేస్తేనే వీ షుడ్ టేక్ ఏ ట్రేడ్ విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. సో ఇప్పుడు మనం XAUUSDకి వెళ్దాం, గోల్డ్. సో ఇది చూడండి XAUUSD ఈరోజు సెషన్లో, ఈరోజు చూడండి 4878. మనం ఆల్రెడీ లాస్ట్ టైం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం, లాస్ట్ మన వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. మార్కెట్ కనుక డౌన్ సైడ్ కనుక వెళ్తే ఈ జోన్ అన్నది ఒక మేజర్ సపోర్ట్గా మనకు నిలుస్తుంది అని మనం లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. చూడండి 4875 ఆ జోన్లో. సో మార్కెట్ అక్కడ దాకా వచ్చి అక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ డైరెక్షన్ తీసుకుంది XAUUSD గోల్డ్లో. సో ఇప్పుడు రైట్ నౌ 4929 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. మనం ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. 15 minutes టైం ఫ్రేమ్లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి,
సో ఈ జోన్ నుంచి మార్కెట్ ఒక మెల్లమెల్లగా అప్ సైడ్ డైరెక్షన్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఒక రెసిస్టెన్స్ జోన్లోకి అయితే మెల్లగా వస్తుంది XAUSD. సో ఈ జోన్ అన్నది ఎస్పెషల్లీ 4945 దగ్గర ఇక్కడ చూడండి స్ట్రాంగ్ రిజెక్షన్, ఇక్కడ నుంచి మనకు ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ వచ్చింది లాస్ట్ టైం కూడా. సో మనం ఇక్కడ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ ఏరియా. ఈ ఏరియా నుంచి మార్కెట్ ఎటువైపు డైరెక్షన్కి ఒకవేళ ఇక్కడికి వచ్చి మార్కెట్ కనుక రిజెక్ట్ అవుతే డెఫినెట్గా మళ్ళీ డౌన్ సైడ్ స్లైడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది గోల్డ్. అదే ఈ ఏరియాని సస్టైన్ చేస్తూ, ఈ ఏరియాని బ్రేక్ చేస్తూ మార్కెట్ కనుక సస్టైన్ అయితే దేర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ మార్కెట్ విల్ గో అప్ టు ఆల్మోస్ట్ 5000 దగ్గర. మళ్ళీ మనకు ఒక మేజర్ రెసిస్టెన్స్ మళ్ళీ 5000 జోన్లో దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది XAUSDలో. సో ఇన్ షార్ట్ ఇప్పుడు మనం కనుక ఫస్ట్ రెసిస్టెన్స్ మాట్లాడుకుంటే 4945 అని చెప్పుకోవచ్చు. సెకండ్ రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 5000. అదే సపోర్ట్ అనుకుంటే మాత్రం 4885 ఈ జోన్ 4885 కానీ 4870-75 ఆ జోన్లో మళ్ళీ ఒక మేజర్ సపోర్ట్ అయితే ఉంది. సో ఇంట్రా ట్రేడర్స్ అయితే చాలా కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఇఫ్ యూఆర్ ట్రేడింగ్ ఇన్ గోల్డ్ కానీ ఎనీ ఇన్స్ట్రుమెంట్ మనం చాలా కేర్ఫుల్గా పేషెంట్గా వెయిట్ చేస్తూ మన ట్రేడ్ కోసం వెయిట్ చేసి కనుక మనం పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే దట్ విల్ బి ఏ గుడ్, మనకు ఒక గుడ్ ట్రేడ్. వన్ గుడ్ ట్రేడ్ ఈజ్ ఇనఫ్ అండి. బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ ఐ వుడ్ టెల్ దట్ ఓన్లీ వన్ గుడ్ ట్రేడ్ ఈజ్ ఇనఫ్ ఫర్ హోల్ డే. మనం ఇన్స్టెడ్ ఆఫ్ 10 మల్టిపుల్ ట్రేడ్స్ చేసి స్టాప్ లాసెస్ తీసుకోవడం కంటే పర్ఫెక్ట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి ఒక గుడ్ ట్రేడ్ కనుక మనం క్యాప్చర్ చేయగలిగితే దట్ షుడ్ బి ఇనఫ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.